హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ఈరోజు సండే కదా! కొంచెం ఎక్కువసేపు పడుకున్నామండి. ఎందుకంటే స్కూల్ ఉంటే కొంచెం వేగంగా లెగాలి కదా! పిల్లలు కూడా ఇంకా పడుకున్నారు. నేను లేచాను గానీ, ఇగోండి బాబు లేసి వచ్చేసాడు. సమీక్ష, తనిష్క మాత్రం ఇంకా పడుకునే ఉన్నారు. నేను చెప్తున్నాను, "నాన్న స్కూల్ ఉంటే లెగవు కదా! స్కూల్ లేదని కదా వేగంగా లేసిపోయావంటే" వాడు నవ్వుతున్నాడు. వాడు లేసేలోపు ఇటువైపు రైస్ పెట్టాను. ఇంకొక వైపు గుడ్లు పెట్టానండి. రోజు టిఫిన్‌లే కదా! ఈరోజు పెరుగన్నం పెడదామని గుడ్లు వండుతున్నానండి. గుడ్లయితే అందరూ తింటారు. నిక్షిత్ కొంచెం ఒంట్లో ర్యాషెస్‌లా వచ్చింది. వాడు తినకూడదు. మా తోటికోడళ్ళకి కూడా ఒంట్లో బాలేదు. వాళ్ళిద్దరికని బెండకాయ పులుసు చేస్తున్నాను. ఈలోగా మా మరిదేమో మటన్ తెచ్చారు. తోటకూర కూడా తెచ్చారు. నిక్షిత్‌కి, వాళ్ళ పిన్నికి తోటకూర ఏపేస్తామండి. నేనేమో ఇవన్నీ కట్ చేస్తున్నాను. కట్ చేసి అత్తయ్యకి ఇచ్చిస్తే అత్తయ్య ఏమో వండేస్తారు. సండే కదా! పిల్లలతో కొంచెం బిజీగా ఉంటది. ఇగోండి సమీక్షకి లేపుతున్నాను. వాడొచ్చి బిజార్ చేస్తున్నాడని అమ్మ, అమ్మ అని పిలుస్తుంది. "నువ్వు లెగమ్మా బ్రష్ చేసుకో" అంటే, "లేదు నేను లెగను పడుకుంటున్నాను" అంటుంది. ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు మాత్రం సమీక్షకి, తనిష్కకి లేపితే లెగిసిపోతాడు కానీ నిక్షితే లెగడు. అంటే అన్నిట్లో నిక్షిత్, నిక్షిత్ అంటున్నాను కదా! మరేం చేస్తాం, వాడు మాత్రం ఏటి లేపినా లెగడు. తినమంటే తినడు. పిల్లలకు బిజారు చేస్తుంటాడు. అందుకే వాడి గురించి చెప్తున్నాను. ఇగోండి లెగిసారు. టిఫిన్ అదే పెరుగన్నం పెట్టాను కదా! పెరుగన్నం తినేసారు. అంతా రెడీ అయిపోయి టీవీ చూసుకుంటున్నారు. ఫోన్ చూస్తే, "లేదు ఫోనొద్దు, టీవీ చూసుకోండి" అని చెప్పాను. సమీక్షకు రెడీ చేశాక, "ఆ గౌన్‌లో ఉండలేకపోతున్నాను, నాకు ఇప్పియమ్మా" అంటే తనకి కూడా డ్రెస్ చేంజ్ చేశాను. ఇదిగోండి ఫుల్లుగా ఆయిల్ పెట్టుకున్నాను. చాలా డేస్ అయింది ఆయిల్ పెట్టి. ఫ్రీగా ఉంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాక. చెప్పాను కదా అన్నీ కట్ చేస్తే మా అత్తయ్య వండేస్తారని. ఇగోండి మటన్ కర్రీ అయిపోయింది. తోటకూర కూడా ఒకవైపు వండేసారండి. 2 అయిపోయాయి. పిల్లలకేమో బొమ్మలు చూస్తున్నారు కదా! ఒకసారి టీవీ రిమోట్ ఇవ్వండి, కాసేపు నేను శ్రీముఖి ప్రోగ్రామ్ చూస్తానని చెప్తున్నాను. వాళ్ళేమో ఇవ్వట్లేదు. అది డిస్కషన్ అవుతుంటే మా మామయ్య వచ్చారు. వాకింగ్‌కెళ్లారు అతను. అయితే అతనేమో చెనక్కాయలు తెచ్చారండి. అవి కొంచెం మట్టి ఎక్కువ ఉంది కదా అనేసి వాటర్‌లో నానబెట్టాను. కాసేపు అయ్యాక అవి క్లీన్ చేసి ఉడకబెడదామని. సండే కదా ఇంట్లో అందరూ ఉంటారు. ఉల్లిపాయలు అయిపోయి అందుకనేసి నిక్షిత్‌కి వాళ్ళ డాడీకి బయటికెళ్ళి ఉల్లిపాయలు తీసుకురండి అంటే ఉల్లిపాయలును ఇంకా కొన్ని సామాన్లు తెచ్చారండి. ఈలోగా నేనేమో మినపరుబ్బేశాను. ఎందుకంటే ఇడ్లీ చెయ్యాలి కదా! రేపు టిఫిన్ కోసమని ముందు రోజే చేసేస్తున్నాను. రెడీ చేసుకుంటే అయిపోద్ది కదని మార్నింగే మినపగుళ్ళు క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి నానబెట్టేసి ఉంచాను. నూక కూడా నానబెట్టేసే ఉంచేసానండి. ఈలోగా మా తోటికోడలొచ్చి తనకి ఒంట్లో బాలేదని చెప్పాను కదా! తనన్నది, "అక్క కూర్చొని నేను ఇలా చేసుకుంటాను. నువ్వు వేరే పనులు చేసుకో అక్క" అని చెప్తే, "సరేలే నువ్వు చేస్తుండైతే" అనేసి చెప్పి, నేను ఇల్లులు ఒత్తుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, దేవుడి సామాన్లు అవి తోమాలి, అన్నీ క్లీన్ చాలా పనులున్నాయండి. సండే వస్తే మాత్రం నాకు భయమేస్తది. అలా అన్ని పనులు చేయాలి కదని తనకి రుబ్బు చెయ్యి అని చెప్పాను. ఇది చెప్తుండగానే అప్పుడులోనే పిల్లలు కొట్టుకుంటున్నారు అటువైపు. మా మరిది, మా మామయ్య, అత్తయ్య అందరూ ఉన్నారు కానీ ఆళ్ళ అల్లరి మాత్రం మానదు. వాళ్ళందరూ మళ్ళీ నాకే పిలుస్తారు, "దివ్య రా" అనేసి. అలా జరుగుతుంటది. ఇగోండి చెనక్కాయలు చెప్పాను కదా! క్లీన్ చేస్తానని. క్లీన్ చేసి కుక్కర్‌లో పెట్టేసాను. అందరూ లంచ్ అయిపోయింది కదా అనేసి అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. కూర్చునేటప్పుడు ఇచ్చేద్దామని ఒక పళ్ళెంలో ఏసి ఇచ్చేసానండి. అందరూ కూర్చొని తినండి అనేసి. ఎందుకంటే ఇల్లు అన్నీ క్లీన్ చేసుకుంటాను. అందరూ ఒక రూమ్‌లోనే ఉండి మీరందరూ తినేసి నాకు ఇచ్చేయండి అని చెప్పాను. ఈలోగా వాళ్ళకిచ్చిన వెంటనే మొత్తం ఇల్లులు మొత్తం బెడ్ షీట్లన్నీ పరిసేసానండి. పరిసి ఒకసారి ఇల్లులు అన్నీ తుడిసి తర్వాత ఇల్లులు ఒత్తుకుంటాను. నాకు మాత్రం చదువుకునే టైంలో సండే వస్తే చాలా హ్యాపీగా ఉండేది. ఎంజాయ్ చేయొచ్చని. ఇప్పుడు మాత్రం సండే, వెన్స్‌డే వచ్చిందంటే మాత్రం ఇల్లులు క్లీనింగ్‌లు ఇవి అవి అన్నీ ఉంటాయి కదా! నెక్స్ట్ సండే మెయిను. ఎందుకంటే మా మరిదికి సెలవు, మా ఆయనకి సెలవు ఆ రోజేని. వాళ్ళన్నీ లేట్‌గే. మామూలుగా ఆళ్ళ షాప్‌కెళ్ళాలంటే 8:30కి మా మరిది ఎళ్ళిపోతారు. 9:30కి మా ఆయన ఎళ్తారు. అదే ఆ టైంకి లెగుస్తారు. లెగిసి తినేసరికి చాలా లేట్ అవుతది. ఆహ్, టిఫిన్ లేట్ అయిందంటే లంచ్ లేట్ అవుతది. లంచ్ లేట్ అయిందంటే డిన్నర్ లేట్ అవుతది. అలాగా సండే మొత్తం మాకు పనుల్లాగే ఉంటది. ఇంట్లో ఉంటారు కదా! వాళ్ళ దగ్గర అలా కూర్చుంటాం, ఏదో ఒకటి మాట్లాడడం అలాగను లేట్ అవుతుంటది. అందుకనే ఇలా చెప్తున్నాను. నాకొక్కదానికే కాదు, ఎవరికైనా హౌస్ వైఫ్ అయినాక ఇంట్లో పనులుంటాయి. అలా ఏం కాదు గానీ నాకలా అనిపించింది. సా స్కూల్ చదివినప్పుడు వేరే సండే, హౌస్ వైఫ్‌గా ఉండే సండే వేరే అనేసి. ఈలోగా పిల్లలొచ్చారు చూడండి. "మీరు రావద్దని చెప్పాను కదా! ఎందుకొచ్చారు" అంటే అప్పుడు చెప్తుంది సమీక్ష, "అమ్మ నాని నాకు పార్క్ తీసుకెళ్తానన్నది. నాకు జడ వెయ్యు" అని. హమ్మయ్య! పార్క్‌కెళ్ళిపోండి మీరు.
నేనైతే ప్రశాంతంగా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అనుకున్నాను. టీ కూడా పెట్టేసి ఇచ్చేసానండి. మా ఆయన, మా మరిది బయటికెళ్ళిపోయారు. మా మావయ్య కూడా వాకింగ్‌కెళ్ళిపోయారు. పిల్లలు తీసుకొని మా అత్తయ్య కూడా ఎళ్ళిపోయారండి. మా తోటికోడలు, నేనే ఉన్నాము. తనేమో రుబ్బేది ఏసిందని చెప్పాను కదా! అవేసి బయటన కూర్చుంది. ఒంట్లో బాలేదని చెప్పాను కదా! అందుకని నేను కూడా ఈ ఒక్కదాన్నే క్లీన్ చేసుకుంటాను ప్రశాంతంగా. ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం ఇల్లులొత్తేటప్పుడు అంటే మధ్యకని ఎవరైనా వచ్చి అడుగులు వేసినా, అటు ఇటు తిరిగినా నాకు వచ్చిన కోపంకైతే మా అమ్మాళ్ళ ఇంట్లో నేనెప్పుడూ ఇలాగ ఇల్లు క్లీన్ చేయడం కాదు. వాళ్ళకి ఏ రూమ్‌కి ఆ రూమ్‌కి వాటర్ కొట్టిస్తే అయిపోద్దండి. అది ఎప్పుడైనా నేను చేసేటప్పుడు మా నాన్నమ్మ, మా తాతయ్య ఇప్పుడు లేరు గానీ వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకెంత చెప్పినా వస్తూనే ఉండేవారు. వాళ్ళ మీదకి మాత్రం కోపం అయిపోయేదాన్ని. అయితే మా తాత ఏమో ఎక్కువ అంటారు నాకు, మీ ఇంటికి ఎళ్తే అప్పుడు అలాగే చెప్తావా అనుకోని ఏదో ఒకటి అనేవారు. కానీ అతను మాత్రం ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. కానీ అతను చనిపోయారు. మరి ఏం చేయలేము. అతను నాకైతే ఎక్కువ గుర్తొస్తుంటది. నేను ఎక్కువ కోపం అయ్యేదాన్ని మా అమ్మాళ్ళ ఇంట్లో. అయితే వాళ్ళు అనేవారు, "నీకు దూరం ఇచ్చేయాలి. నీకు మాత్రం సంవత్సరానికి ఒకసారే నువ్వొచ్చినట్టుగా" అలా అనేవారు. అలాగన్నట్టుగా దూరమే ఇచ్చారు కానీ ఎళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. నాకు మా తాత మాటలు ఎక్కువ గుర్తొస్తాయి. అతను ఎక్కువ మాట్లాడరు గానీ నాతో మాత్రం ఎక్కువ అలా ఏవైనా ఎక్కువ మాట్లాడుతుండేవారు. నేను ఏది చేసినా అలగడం, నెక్స్ట్ ఇది కావాలి, అది కావాలని అడగడం, నువ్వు మా ఇల్లు కూడా తీసుకెళ్ళిపోతావేమో అలాంటివి మాట్లాడేవారు. అలా నాకు అయితే అతను ఎక్కువ గుర్తొస్తుంటారండి. ఇగో నేను ఇల్లన్నీ క్లీన్ అయిపోయి, ముగ్గులు కూడా పెట్టేస్తున్నాను. ఇల్లులొత్తాక మళ్ళీ ఎందుకులే ముగ్గులు పెట్టడం, మళ్ళీ అవన్నీ మట్టుకొనని ఇల్లులు క్లీన్ చేస్తున్నప్పుడే ముగ్గులు కూడా పెట్టుకుంటూ వచ్చేస్తాను. అదిగోండి రుబ్బయిపోయింది. పొయ్యిలు క్లీనింగు, దేవుడి సామాన్లు తోమడం, గిన్నెలు తోమడం, ఇల్లులు అత్తడం అన్నీ క్లీన్ అయిపోయాయండి. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. సందులు మొత్తం క్లీన్ చేసుకుంటే అయిపోయినట్టుగే. ఈ రోజుకి ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.